సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొడంగల్ ఫార్మాసిటీకి భీమా నుండి 7 టీఎంసీల నీళ్లను తరలించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రతిపాదన వల్ల పాలమూరు ప్రజల నోట్ల మట్టి కొట్టినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ముచ్చర్ల దగ్గర ఫార్మాసిటీ కోసం రైతుల నుండి 14,000 ఎకరాలు స్వీకరించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ప్రతిపాదనలు పక్కన పెట్టి కొడంగల్లో ఫార్మాసిటీ పెడతానని సీఎం చెప్పడం దారుణమన్నారు. లగచర్లలో రైతులను బెదిరించి భయపెట్టి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది రైతులకు 60% నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం నీళ్లే రాలేదని ఎగతాళి చేసుకుంటూ అబండాలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సేకరించినటువంటి భూములు సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మాసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తి చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామని జిద్దుకుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే ఇది ఇప్పటికే ఉన్న నీళ్లు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితుంది. మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్లకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలమూరు జిల్లా ప్రజలు రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి. అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మాసాలు గడిచిపోయింది. ఇక ఇంకో 20 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది. 22 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి. ఇవాళకి ఒక్క టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టాలి. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక 60% అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండే, జారవిడ్చుకునే అవకాశాన్ని చేపట్టలే, పనులు చేపట్టలే, తట్టెడు మట్టి తీయాలి, ₹1 ఖర్చు పెట్టాలి అక్కడ. ఇది ఇట్లుండగా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు నీళ్ళే రావు అని చెప్పి గెలిగించి ఎగతాళి చేసి మాట్లాడుకుంటా, అవమానించి మాట్లాడుకుంటా, అభాండాలు మొక్కుకుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు. ఇలా మళ్ళీ కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హల్దీవాగులోకి నీళ్ళు ఎట్లా పోయినాయి, నిజాం సాగర్కి నింపినాం, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కొండపోచమ్మకి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, రంగనాయక సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, మిడ్మానేరుకు నీళ్ళు ఎట్లకి వెళ్ళి వచ్చినాయి, ఎల్ఎండికి నీళ్ళు అక్కడి నుంచి ఎట్లు వచ్చినాయి, తుంగతుర్తి సూర్యాపేట దాకా కింది దాకా పాలకుర్తి దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కాదా? పారించుకున్న రైతులకు తెలియదా? పండినటువంటి పంట పొలాలకు తెలియదా? ధాన్యానికి తెలియదా? కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు, విఘ్నత లేని మాటలు, కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరదు. 2014లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులేంది కాంగ్రెస్ నుంచి ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడులు ఎంత, ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని 100 సార్లు చెప్పినాం కదా. రాష్ట్ర మీడియానే కదా, జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా. కేంద్ర జల సంఘం కావచ్చు, లేకుంటే నీటిపారుదల సంఘం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, ఆహార ఉత్పత్తులు ఆహార సరఫరాల సంఘం కావచ్చు, ఏ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కావచ్చు, పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ 1కి వచ్చినాయని. ఒటిగానే వచ్చినాయి. ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది, అది కూడా నిర్దిష్ట కాలగడువులో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, ఎట్టెపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు ముమ్మరంగా చేసి
ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డిని చేపట్టి 90% పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 పైచీలకు చెక్ డ్యామ్లను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్లు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు కూడా సంవత్సరం పొడవునా నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భ జలాన్ని పెంచడమే కాదు ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భ జలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది. ఉపరితలంలో నీళ్లుంటే భూగర్భం పెరుగుతుంది, భూగర్భంలో ఉన్న నీళ్లు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్లు మళ్ళీ భూగర్భంలోకి చేరుకుంటూ ఉంటాయి. ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కావడానికి మనతోనో 100 రూపాయలు ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో 100 కూడితే ఆ 100 కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడు ఖర్చు పెడుతుంటాం మళ్ళీ అందులో వేస్తుంటాం అన్నట్టు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. భూగర్భ జలాలు కూడా అంతే. ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు గుంటలు చెక్ డ్యాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండడంతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒక చోట కాలువ వారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ పార్వాటకంలో ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు పారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు, 2 మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక 2.5 మాసాలు అయింది. కానీ అన్ని వాగులలో నీళ్ళు ఉన్నాయి, అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యామ్లలో కూడా నీళ్ళు పారుతూ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.